ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చిన అనంతరం ఢిల్లీ స్థాయిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తామని ఆశపడ్డ బీజేపీకి విజయ్ రూపంలో తీవ్ర భంగపాటు ఎదురైంది. అటు డీఎంకేకు కాకుండా అందలాన్ని చేజిక్కించుకున్నారు విజయ్. రాజకీయాల్లో అరంగేట్రం చేసిన అతి కొద్ది రోజుల్లోనే ఏకంగా తమిళనాడు వంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పరిణామం బీజేపీకి మింగుడు పడట్లేదు. 3 దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉంటూ బలమైన ద్రవిడ పార్టీ అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని కూడా కనీస సీట్లను గెలుచుకోలేకపోవడాన్ని అత్యంత అవమానకరంగా భావిస్తోంది. తనకు అలవాటైన రీతిలో విజయ్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేయాలనే బేసిక్ ఫార్ములాను అనుసరించాలనే నిశ్చిత అభిప్రాయానికి వచ్చింది. పశ్చిమ బెంగాల్ మాదిరి రాజకీయాలకు తెరతీసే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తమకు ముందు నుంచి అనుకూలంగా ఉంటూ వస్తోన్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ను ప్రయోగించాలని బీజేపీ భావిస్తోంది అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, తమిళనాడులో పార్టీ రాజకీయ బాధ్యతలన్నింటినీ కూడా ఆయన చేతిలో పెట్టాలని బీజేపీ అధినాయకత్వం వ్యూహాలను రూపొందించిందని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే రజనీతో సంప్రదింపులు సైతం మొదలుపెట్టిందని తెలుస్తోంది. మరోవంక రజనీకాంత్లో కూడా అంతర్మథనం మొదలైందని టాక్ వినిపిస్తోంది. తనకంటే చాలా జూనియర్ అయిన విజయ్ ఎంత వేగంగా రాజకీయాల్లో అడుగుపెట్టారో అంతే వేగంగా ముఖ్యమంత్రి పదవిని అందుకోవడం వంటి పరిణామాలు ఆయనను పునరాలోచించుకునేలా చేస్తున్నాయంటున్నారు. ముఖ్యమంత్రి పదవిని చేజేతులా వదులుకున్నాననే భావన ఆయనలో బలంగా వ్యక్తమవుతోందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో విజయ్ను ఎదుర్కోవడానికి రజనీ అనే అస్త్రాన్ని సంధించాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉందంటున్నారు. ఆయనను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి తీసుకువచ్చి విజయ్ హవాకు అడ్డుకట్ట వేయాలని ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం రజనీని ఒప్పించే బాధ్యతలను ఇదివరకే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఆడిటర్ గురుమూర్తికి అప్పగించిందనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి పదవిపై రజనీకు పెద్దగా ఆశ లేదని, రాజ్యాంగబద్ధ పదవి కోసం ఆయన తనవంతు బేరసారాలు మొదలుపెట్టారని అంటున్నారు. తనకు ఇస్తే ఉపరాష్ట్రపతి లేదా రాష్ట్రపతి పదవి ఇవ్వాలని, కేంద్ర మంత్రి పదవిని అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన సన్నిహిత చర్చల్లో స్పష్టం చేసినట్టు సమాచారం. వచ్చే జూన్ నాటికి ద్రౌపది ముర్ము పదవీకాలం పూర్తి కానుండడంతో దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని దక్కించుకోవాలనే ఆలోచనలో రజనీ ఉన్నట్లు తెలుస్తోంది.